ఈ కథ ఎట్ట ఉంది మరి ఇది నిజమా కాదా ఓ పిల్లగా మరి మల్లేశ భువనగిరి సభలో ఏదో కథ నడిపించిండు అనేది మరి ఇప్పుడు బెల్లి చంద్రశేఖర్ కూడా కోళ్ళని ఒక్కటే మాటలు పడబెట్టిండు అది అల్పం కోళ్ళగా అంటుండు మరి ఏమంటావు తాత నువ్వు నిజమే కదా అన్న ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేదు. నిజానికి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచి కానీ అసెంబ్లీ పోతే కాంగ్రెస్ ఎమ్మెల్సీ పలుకుకుంటూ ప్రజల్లోకి వచ్చి మరి బీసీ నాయకుని అని చెప్పుకుంటాడు. అంటే ఒక రకంగా మోసమే చేస్తాడు కదా. అంటే సబ్బండ వర్గాలు ఆయన నమ్మిపోయిన వాళ్ళందరినీ మోసమే చేస్తాడు కదా. ఎస్సీ ఈరోజు రెడ్లను వ్యతిరేకిస్తాడు. ఓకే నువ్వు రెడ్లతో సూపర్ చేస్తున్నావు కదా, రెడ్లను వత్తాసే పలుకుతున్నావు కదా. రెడ్లు మా సభకే రావద్దని అంటున్నాడుగా. అది అక్కడ సభలో మాత్రమే, అంత అంతర్గతంగా రెడ్ల పైసలే కదా మీరు పెట్టేది. నీకు ఇక్కడ ఇంత ఇంత తొందరగా పైసలు ఎక్కడి? నల్లగొండ జిల్లాలో రెడ్లను అనుకొని రెడ్లను తిట్టి మళ్ళీ రెడ్ల దగ్గరనే పార్టీ పెట్టినావు. రెడ్ల పర్మిషన్ లేదా? ఎమ్మెల్యే అక్కడ పర్మిషన్ ఇవ్వలేదా? అంటే రెడ్లు మీరు ఒకటే, అంటే నువ్వు అంటే నీ నాయకత్వం రెడ్ల నాయకత్వం ఒకటే. ప్రజల మోసం చేస్తున్నావు, ప్రజల మోసం చేస్తున్నావు. నిజానికి ఉద్యమాలలో సబ్బండ వర్గాలలో పనిచేసిన పాత్ర కూడా నీది లేదు. ఎక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ సమాజానికి పేపర్ పెట్టుకొని చదివినావు, కానీ ఏ రోడ్ల మీద నీ అంగిలు దింకినాయి, నీ బట్టలు నింపినాయి, ఏ ఉద్యమాలలో నీ దెబ్బలు పడ్డాయి, లాఠీ దెబ్బలు పడ్డాయి, ఎక్కడ కూడా జరిగింది లేదు కదా. ఇవాళ మరి సబ్బండ కులాల కోసం అన్ని వర్గాల కోసం కులం అనే సంగతే తెలియకుండా బెల్లిల దక్క అన్ని వర్గాలకు పనిచేసింది. ఆమెను ఎట్లా చిత్రీకరించి చూపిస్తావు? అంటే ఇది మోసపూరితమైన సమాజానికి తప్పుడు మెసేజ్ ఇస్తున్నావు. తప్పుడు మెసేజ్ ఇయ్యక ఇప్పటికైనా సరిదిద్దుకో. నువ్వు మా బీసీ బిడ్డవే, నిన్ను వ్యతిరేకిస్తలేం, కానీ మార్చుకో, గుణం మార్చుకొని సబ్బండ వర్గాల కోసం పనిచేయి. ఈడ వ్యతిరేకించి ఆడ అనుకూలంగా ఉండకు, ఆడ వ్యతిరేకించి ఈడ అనుకూలంగా ఉండకు. ఈడ వ్యతిరేకిస్తే అసెంబ్లీలో కూడా వ్యతిరేకించు, నీ వర్గానికి వ్యతిరేకించు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని చెప్పుకుంటాడు. మరి పబ్లిక్లకు వచ్చి అదే చెప్పాలి కదా. రాజ్యాధికారం అన్నావు, మరి ఒక బీసీ రాజ్యాధికారం. బీసీలల్లా 100 కులాలు ఉన్నాయి, అన్ని వర్గాలకు మాట్లాడట్లేదే. ఒక బీసీ అంటే ఏ బీసీ? గొల్ల బీసీయా, గౌడ బీసీయా, గొల్ల బీసీయా, ఏ బీసీ మాట్లాడుతున్నావు? అంటే బీసీలను ఒక నినాదం పెట్టి తప్పుడు మెసేజ్తో ఒక రాజకీయ పబ్బం గడుపుకుంటున్న నాయకుడు ఆయన. మేము ఆయన కోసం పెద్దగా చర్చించాల్సి మాట్లాడే అవసరం లేదు.